గచ్చిబౌలి భూములు తాకట్టు, బ్రోకర్కు 170 కోట్లట. ఆ భూములు సెంట్రల్ వర్సిటీవే. 2012లోనే CCLAకు అప్పటి కలెక్టర్ లేఖ. 7 చట్టాలు ఉల్లంఘించిన ముఖ్యమంత్రి. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి రిప్రజెంటేషన్. 200 పేజీలతో పూర్తి నివేదిక అందజేశాం. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఇదే తన్నీరు హరీష్ రావుకి ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నా. మీ బామ్మడిది 55 చెరువులను చెరబట్టి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టిండు. హరీష్ రావుకు చిన్న రిక్వెస్ట్. హరీష్ రావు గారు, మీ బామ్మడిది 55 చెరువులని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్మెంట్ పేరుతో కబ్జా చేసుకోమని అఫీషియల్గా ఒక వాసవికో, ఒక ఇన్కార్కో, లేకపోతే ఒక వర్టెక్స్కో, ఇట్లా ఒక అధిత్రికో, ఇట్లాంటి చాలా కంపెనీలకి ఆయన బినామీ కంపెనీలకు కట్టబెట్టిండు. ఆ 55 చెరువులు ఇవాళ కబ్జాకు గురైనాయి. ఫినిక్స్ లాంటి కంపెనీ, KTR బినామీ కంపెనీ చెరువు యొక్క నడి భాగంలో 45 అంతస్తుల్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నది. మీరు కాంగ్రెస్ మీద ఫైట్ చేయడానికి అద్భుతమైన అవకాశం. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నది, వాళ్ళు కూడా కూలగొడతలేరు వాటిని. KTR అని తెలిసినా కూలగొడతలేరు. మరి కారణం ఏంటో వాళ్ళే చెప్పాలి. సో మీరు ఒక లీడర్గా ఎదగడానికి మీరు దీన్ని అవకాశంగా మలుచుకొని అద్భుతంగా మీరు ఫైట్ చేయొచ్చు. తెలంగాణ కోసం అబ్బా హరీష్ రావు KTR దుర్మార్గాల్ని బయట పెడుతుండ్రా భయ అని అనుకుంటారు. చిన్న రిక్వెస్ట్ మీకు, వట్టినాగులపల్లికి పోదాం, గోపన్నపల్లికి పోదాం, శేరిలింగంపల్లికి పోదాం. నేను నిన్ననే మహబూబ్నగర్కి పోతుంటే ప్రెస్టేజ్ సిటీ అని ఉన్నది. ఏది మన అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కబ్జా చేసిన వాడు దాదాపుగా 10 ఎకరాలు అవతలకి పోయింది. చెరువు ఉంది అవతల. ఈ ప్రాంతాలన్నీ తిరగండి ఒక్కసారి. ఒక మంచి రిపోర్ట్ తయారు చేయండి. ఫస్ట్ వాటికి ఆన్సర్ చేయండి, వాటి మీద కూడా కంప్లైంట్ చేయండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి.